హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక తల్లి కొడుకు ఉంటారు. అయితే కొడుకు ఒక మంచి పొజిషన్‌లో సెటిల్ అయిపోతాడు. అప్పుడు తల్లితో ఇలా అంటాడు, అమ్మా నీకేం కావాలో చెప్పు, నేను ఏదైనా ఇస్తాను నీకోసం. మనం ఈ చిన్న గ్రామంలో ఉండొద్దు, నాతో పాటు నువ్వు సిటీకి వచ్చేసేయ్, ఇద్దరం కలిసి ఉందామని చెప్తాడు. అప్పుడు ఆ తల్లి, నాకేమీ వద్దు, నువ్వు సంతోషంగా ఉంటే చాలు అంటుంది. లేదు లేదమ్మా, నువ్వు ఏదో ఒకటి అడుగు, నేను ఖచ్చితంగా నీకోసం చేసి పెడతాను అంటాడు. అప్పుడు తల్లి ఎంతో ఆశగా, ఒకరోజు నీ దగ్గర పడుకుంటాను నాన్న అని అంటుంది. అయ్యో అమ్మ, ఇంత చిన్న విషయానికి నువ్వు అంతా తడబడడం ఎందుకు? సరే అమ్మా, భోజనం చేశాక పడుకుందామని చెప్తాడు. అలా ఇద్దరు పడుకుంటారు. పడుకున్న తర్వాత ఒక మధ్య నైట్లో ఆ తల్లికి దాహం వేస్తుంది. బాబు లే, కొంచెం నాకు దాహం వేస్తుంది, వాటర్ తీసుకురావా అని చెప్తాడు. సరే అమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తాను, నువ్వు కూర్చో అని చెప్తాడు. వాటర్ తెచ్చిస్తాడు. ఇచ్చినాక వాటర్ తాగేస్తుంది. మళ్ళీ కాసేపు పడుకున్నాక ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ లేచి, బాబు నాకు దాహం వేస్తుంది, ఇంకొన్ని నీళ్ళు తీసుకురావా అని అలా చెప్తాడు. సరే అని మళ్ళీ వెళ్ళి విసుక్కుంటూ వాటర్ తీసుకొస్తాడు. తర్వాత ఇంకో 1 అవర్ తర్వాత అలాగే మళ్ళీ, నాన్న కొంచెం వాటర్ తేవా నాన్న అంటే, ఏంటమ్మా పదే పదే లేపుతున్నావు, నా నిద్రంతా ఖరాబ్ చేస్తున్నావు అని విసుక్కుంటూ వెళ్ళి వాటర్ తీసుకొస్తాడు. అప్పుడు ఆ తల్లి చేతులు వణుకుతూ గ్లాస్ తీసుకొని మెల్లగా వాటర్ తాగబోతుంటే వాటర్ కొన్ని కింద బెడ్షీట్ పైన పడుతుంది. చీ అమ్మ, చూడు ఎలా తడిపేసావో వాటర్తో, ఇప్పుడు ఎలా పడుకోవాలి చెప్పు అని విసుక్కుంటాడు. అప్పుడు ఆ తల్లి ఒకటే చెప్తుంది, మీ చిన్నతనంలో ఎన్నిసార్లు పక్క తడిపినా మేము అలాగే పడుకునే వాళ్ళము, నువ్వు చూడు ఇలా పెద్దగా అయ్యాక కాలి నీళ్ళు పోసి తడిపేస్తేనే చాలా విసుక్కుంటున్నావు, తల్లి ప్రేమ అంటే ఇలా ఉంటుందిరా అని ఆ అబ్బాయికి చెప్తుంది. నేను చెప్పిన స్టోరీ ఎలా ఉంది? నిజమే కదా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.